సంగతి ఎవరికి చెప్పకన్నా ఆ హెల్ప్ మాత్రం చేయి. ఏడి పోదాం డిసైడ్ అయ్యరా? నువ్వు ఈ అమ్మాయిని ఏడి పట్టకపోయినా ఈ అమ్మాయి నీతోనే ఉందని తెలియనికి వాళ్ళ బాబాయికి వారం పట్టదు. ఆయన ఊకుంటాడా? అరే ఇంత పొడుగా ఆలోచించరా. సన్నీకే షార్ట్షీట్ మొత్తం చదివినా వాళ్ళు మర్డర్ని యాక్సిడెంట్ చేసిర్రు. మనం కూడా అదే చేయాలి, వేరే దారి లేదు. ఎట్లన్నా? నువ్వంటే సిటీలో సెటిల్ అయినవురా. ఈ అమ్మాయికి నీకు పరిచయం ఉందని ఎవ్వరికి తెలియదు. ఆ ఫికర్ అయితే లేదు. ఇక అమ్మ అంటే ఎట్లనో అట్లా ఒప్పుకుంటుంది. ఇక మౌనినే. ఆహా, మా వాళ్ళు చంపేస్తారు. అందుకే మీ బాబాయ్ మీ జోలికి రావద్దంటే మీరు లేచిపోడు కాదు, ఈ అమ్మాయి చచ్చిపోయినట్టు నమ్మేయాలి. అర్థం కాలేదన్నా. చెప్తా ఇను. ఇప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి పోతుంది. 6 నెలలు గమ్మునుంటుంది. ఓ తెల్లారి గట్ల లేచి నా సావుకు నేనే కారణం అని చెప్పి సూసైడ్ నోట్ రాసి బయటకు వస్తుంది. అప్పుడు మీ ఇద్దరు ఎక్కడికైనా పోయి సెటిల్ కండి. మా బాబాయ్ పేరు రాసిస్తా, పేరు పోతుంది. వామ్మో కేసు అవుతుంది. అప్పుడు మీ ఇద్దరు నేనే పట్టుకోవాలి. అదొద్దు. నేను ఆ బిడ్జి దానికి పోయి నీ కాళ్ళ పట్టీలు చున్ని చెప్పులాడ పడేస్తా. నువ్వు లెటర్ రాసి రాగానే జీపేకిచ్చి నేను పంపిస్తా. మీరిద్దరు పెళ్లి చేసుకుని ఎక్కడికైనా పోండి. కానీ ఒక్కటే ప్రాబ్లం, ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి ఎప్పటికి పోలేదు. పర్లే. సరే, ఈ 6 నెలలు నువ్వేం చేస్తావురా? ఎట్లన్నా దూరం ఉండాలి కదా. దుబాయ్ పోతా. కొన్ని పైసలు జమ చేసుకొని ఆ తర్వాత మౌనిని దుబాయ్ తీసుకోపోతా. అబ్బో, అట్లయితే మేము పేరు మార్చి పాస్పోర్ట్ తీయాలి. మౌనిక రాణి కదా, ఎం రాణి అని చేస్తా. ఏమంటా? మళ్ళొక్కసారి ఆలోచించుకొని చెప్తే మీరేం చేయాలో నేను చెప్తా. ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజన్, లోకల్ అడ్రస్ ఏమైనా ఉందా? ఎంత టైం పడుతుంది సార్? పడుతుందా 1 month? డేట్ ఏమైనా కావాలనా? ఏదైనా ఓకే సార్. కనీసం మంచి రోజైనా చూసుకోండి బాబు, పెళ్ళి కదా. అరే మౌనిని అడుగుతారా? తనకి ఏమైనా సెంటిమెంట్ ఉందేమో. సరే సార్ ఇప్పుడే వస్తా సార్. అన్నా మౌని వచ్చిందా? ఈయనే ఉంది, ఇగో మా ఫోన్. హలో మౌని. మౌని ఎట్లున్నావు? ఎట్లుంటారా నువ్వు లేకుండా? వస్తున్నా, వదిలిపోయినావు కదా. మౌని మౌని ప్లీజ్ ఏడోకు మౌని. ఏం కాలే, మంచిగానే ఉన్నా. నువ్వు ఎట్లా ఉన్నావు? నేను మంచిగున్నా మౌని. మౌని మనం పెళ్లి చేసుకోవాలి. పేపర్లన్నీ వచ్చేసినాయి కదా, దుబాయ్ పోయే ముందు పెళ్లి చేసుకోవాలి. ఓకేనా? నేను వెయిటింగ్ రాయిడా. రింగిస్తావా, తాళి కడతావా? రెండు చేద్దాం. ఫస్ట్ అయితే రిజిస్టర్ ఆఫీస్లో సైన్ చేద్దాం. మౌని నీకేమైనా సెంటిమెంట్ ఎటుందా? అంటే ముహూర్తం ఏమన్నా చూడాలా అని. నాకైతే ఇప్పుడే వచ్చాలని ఉందిరా. ఇంట్లో ఉండాలంటేనే భయం అవుతుంది. కానీ మా బాబాయ్ కూతురు పెళ్ళి ఉంది 6th. దాని పెళ్లికి ఇబ్బంది కావద్దని. ఆ తర్వాతే చేద్దాంలే మౌని. అసలుకే సూసైడ్ ప్లాన్ కదా, పెళ్ళైపోని. అట్లయితే 10th నీకు ఓకేనా? నీకేదోకే అయితే నాకు అదోకే మౌని. అయితే డేట్ బుక్ చేసేనా? ఇడా ఈడనా? ఈడున్నావు? హైదరాబాద్లో. హైదరాబాద్కు వచ్చి నాకు చెప్పవా? నన్ను కలవవా? నీకు హార్ట్ లేదబ్బా, పురాని. మౌని మౌని నాకు కలవాలని ఉండదా? రిస్క్ అవుతుంది మౌని. ప్లీజ్ ఏడవకే. 6 నెలలు ఉన్నాం కదా, ఇంకా 10 రోజులే అంతే. ఏడవకు మౌని. సరే. అమ్మా 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 తలుపుతే. ఎట్లున్నావే?
ఏంద్ర ఇది చెప్పబెట్టకుండా నిన్ను సర్ప్రైజ్ చేయనికే ఎట్లున్నావురా బక్కగానే అయింది బెంగపడ్డావా ఇగో ఇంకొంచెం తిను చాలు చాలు ఏ, చాలు, తినరా. చాలు అమ్మా ఇగోనే చాయ్ ఇప్పుడే అన్నతో బయటికి పోయి వస్తా ఏడిపోతున్నావు ఆ? రేయ్, అరే, చాయ్ తాగిపోరా ఇప్పుడే వస్తాం అక్క మళ్ళీ వస్తాం. అరే రేవంత్ ఇగో మౌనిక సూసైడ్ లెటర్ రాసి రాగానే పిన్ని ఇప్పుడే వస్తా. హలో చెప్పన్నా. అమ్మ మౌనిక అన్ని అరేంజ్మెంట్లు అయిపోయినాయి. నువ్వు ఇట్లా రాగానే అట్లా రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో మీ పెళ్లి వింటున్నావా? ఇంకేంది వైఫ్ ఆఫ్ రేవంత్ కేర్ ఆఫ్ దుబాయ్ అది. రేవంత్ ఏం రాని? సార్ రాని ఇంకా రాలే, వస్తుంది, కొంచెం లేట్ అయింది సార్. కిరణ్ వందన మీరేనా? అవును సార్. మీరండే? భయ్యా మీకు ఓకేగా? అన్నా ఏమైంది? నేను ఈడనే ఉన్నా బ్రిజితానా, మౌనిక ఇంకా రాలే. అన్నా వచ్చిందా? రాలేరా, ఇప్పటికే చాలా సేపు అయింది. నేను ఈడ ఎక్కువసేపు ఉంటే రిస్క్. అన్నా వస్తుందన్నా, నువ్వు ఆడనే ఉండు. సరే నేను ఈయనే వెయిట్ చేస్తా, ఓకేనా? ఏ బాబు బాబు పక్క జరి కూర్చో. అన్నా ఏమైంది మౌని? నేను మోసం చేసిన అనుకున్నావా? లేదే 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 అట్లా అనుకోని ఏడవకే. నేను వచ్చినారా ఉరుకుంటూ వచ్చినా. ఏమైంది మౌని? ఆ కొండ చెల్వ పిల్లల్ని వదలడురా. నా బతుకు నరకం చేసిండు. చాలా భయం వేసేది. డాన్స్ మానేసిన, ఆడుకోవడం మానేసిన, స్కూల్ పోవాలంటేనే భయం వేసేది. ఆడు దింపుతాడని. స్కూల్ కి పోవాలి కదా, మంచిగా పోయేదానికి ఏమైంది? నిద్రలో కూడా ఆడి బైక్ సౌండ్ దడ్ 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 అని వినిపించేది. బాబాయ్ సంగతి ఎవరికి చెప్పొద్దు, సరేనా? చెప్తావా? ఇప్పుడు నా చెల్లి మీద పడింది. దాన్ని వదిలి నేను రాలేనురా. ఇట్లా కాదు మౌని, ఇట్లా కాదు. చెప్పాలి మౌని, మీ ఇంట్లో చెప్పాలి. మనం పెళ్లి చేసుకోనికి కాదు, మీ చెల్లి కోసం చెప్పాలి అని రోడ్డు మీదకి లాగాలి. అరే ఇన్నేళ్ళ తర్వాత కూడా నీకు భయం పోలే, ఇంకా నీ చెల్లి సంగతి ఏంది? నువ్వు తిండి నిద్ర మానేసి నీ చెల్లిని కాపాడుకుంటూ కూర్చుంటావా? ఇంకెన్నాళ్ళు సాధ్యమవుతుంది? మౌని నడు, నా మాటిను, నడుద్దా. ఏంది ఇది? నాన్నేడమ్మా? ముందు లోపలికి నడు. మీ ఆయన కూడా పిలవండమ్మా, ఈయనే మాట్లాడతాం. బాబు ఇది పెండ్లిల్లు, ఈడ గొడవ చేయడం మంచిది కాదు. మా పరువు పోతుంది. పరువు ఏందమ్మా పరువు? మీ కూతురు మీతో ఒకటి చెప్పాలని. మౌని చెప్పు మౌని.
అమ్మా అది నా కూతురుతో నేను మాట్లాడతా నువ్వు వెళ్ళు బాబు. అసలు మీ కూతురుతో ఎప్పుడైనా మాట్లాడిరా అమ్మా? మీ కూతురు ఏ అబ్బాయితో మాట్లాడుతుంది, ఏం బట్టలు వేసుకుంటుంది, ఏడికి పోతుంది అని 100 సార్లు అడుగుతారు. కానీ మీ కూతురు ఎందుకు తింటలేదు, ఎందుకు ఆడుకుంటలేదు, ఎందుకు భయంగా ఉందని ఎప్పుడైనా అడిగిర్రా? అంకుల్ పిలుస్తుండు పో, ఆంటీ ముద్దు చేస్తుంది అంతే అని చెప్తారు. కానీ అలాంటి ఎందుకు ఇష్టం లేదు, వాళ్ళ తానికి ఎందుకు పోతలేదు అని ఎప్పుడైనా అడిగిర్రా? పరువు పెంపకం అంటే 20 ఏళ్ల కూతురు ఎవరిని ప్రేమించకపోవడం కాదమ్మా. 10 ఏళ్ల పాప కూడా కష్టం చెప్పుకోవడం. మాట్లాడండి అమ్మా. అమ్మనే మాట్లాడుకుంటే ఇంకెవరు మాట్లాడతారు? నువ్వేంద్రా ఈడ బలిసినారా? రేయ్! నా మీదనే చెయ్యేస్తావా నువ్వు? నాన్న ఏడి వల్లే నాన్న నా చిన్నతనం అంతా నాశనం అయింది. స్కూల్ మానేసిన, ఆడుకోవడం మానేసిన, ఇంట్లో ఉండాలంటేనే భయం వేసేది నాన్న. అరే రే, ఏం నాటకం షురూ చేసినవి? ఏమ్రా తాగున్నావా? కళ్ళు దొబ్బినాయి నీ. చూడురా చూడు, నీ బిడ్డ నాటకాలు కానొస్తలేవా? నట్టింట్లోకి తీసుకొచ్చింది. రేపు ఈ తక్కువతో పెళ్లి చేసి కాళ్ళు కడిగి మంచమేమంటది. వేస్తావా? చిన్న పిల్ల జీవితం నాశనం చేసి కులమంటావు బే? నీ కూతురు లాంటిదా? నీతిలే నా కొడుకు. ఎవడా కులంతో పోడు? ఆ? నాటకాలు ఆడుతున్నావురా? బయటికి రారా? ఎవడా? ఎవడా? తలుపుతేనా? ఏంటా నీ నాటకాలు? ఆగు బాబు. వదలరా నా కూతుర్ని. నా కూతురు మీద చెయ్యేస్తే బొక్కలు కుక్కలకేస్తా. ఏయ్! నా మాట ఎను బాబు. ఇద్దరెడికి వెళ్ళిపోండి. ఇంత బాధ కడుపులో పెట్టుకొని ఏడ్చుకుంటా బతికింది నేను. ఆ అమ్మగా నేనేం చెయ్యలే. ఇడికెళ్ళి తీసుకపో. ఇల్లు మనుషులే కాదు. అరే మన పిల్లలు లేపబోతుడు. అరే అన్నింట్లో నా రండి ఈడికి. మౌనిక ఇంకా ఈడుండడం మంచిది కాదు. వెళ్ళిపోవే, వెళ్ళిపో. చెల్లె నేను చూసుకుంటా. నేనున్ననే దానికి. ఏయ్! తీయండ్రా. ఆడు బయటికి రాకముందే మీరు వెళ్ళిపోండి. అన్యాయంగా ఈ పిల్లగాన్ని చంపేస్తారే. నా మాటను చెల్లె నేను చూసుకుంటా. దాన్ని నేను కాపాడుకుంటా. రా బాబు రా. ఏంద్రిది? పొలంకిరి పెట్టి జుంబా అమ్మి దుబాయ్. ఎప్పుడు దుబాయ్ ఏడిచి నిన్ను తీసుకొచ్చిండా? మౌని, తాగమ్మ తాగు, మనకు అదే గతి. మా నువ్వు జల్దీ రాయ్. నువ్వు గమనం మా, రా. నువ్వు నడువే నడు. అంత చేసి ఇగో వేసుకోమా. చెప్పులు కూడా లేకుండా తీసుకొచ్చిండు బద్మాష్ గారు. జల్దీ పదండి. జల్దీ నడు. అమ్మా వెనకకి ఇంకా. రే ఇది ఆళ్ళదిరా. ఏదమ్మా? ఈ శ్మశానం ఆళ్ళది. హ? ఎవరైనా చూస్తే? ఏదాలది కాదమ్మా. హ? ఏదాలది కాదు. మన బతుకంతా ఆలదే. సచ్చేదాకా ఆలు మనం, సచ్చినాక వల్లకాడు కూడా ఆలది మనది. కాయ కష్టం మనది, కాలు మాత్రం పెట్టద్దా? రే పిచ్చిలేసిందా? పిచ్చి లేక ఇంకేమైతుందమ్మా? హ? ఊరాలది, వాడ మీద అధికారం ఆలది, మన బతుకంతా ఆలది. మనం ఏడుండాలి, ఎవరిని చేసుకోవాలి, పొలం ఎంత కమ్మాలి, ఏడ సావాలి, సచ్చాక ఏడికి పోవాలి, మొత్తం ఆలే చెప్తా ఉంటే పిచ్చి లేకుండా ఏమైతుందమ్మా? రే గట్టి కొర్రకురా, సంపుతారు. గమ్మన పోదందా? ఏడికి పోవాలమ్మా? హ? ఎందుకు పోవాలి? హ? ఎందుకు పోవాలి? వద్దు రేవంత్, నా మాటను. వాళ్ళు వదులురు. ఎస్ఐకి ఫోన్ చేద్దాం, హెల్ప్ చేస్తాడు. సిటీకి వెళ్ళిపోదాం. అన్నని కూడా చంపేస్తారంతే. నీ బాబాయ్ మనల్ని చంపేస్తాడు.
మీ చెల్లిని మీ అమ్మని కూడా చంపేస్తాడు. ఇప్పటికే వాళ్ళని అక్కడ వదిలొచ్చి తప్పు చేశామనిపిస్తుంది. మనం సావాలని లేదు మౌని, కానీ బతుకు కోసం ఈ ఉరుకులాట మాత్రం నాతో కాదు. ఇంకా చస్తే చద్దాం, కానీ తేల్చుకొని చద్దాం. ఎవరిని వదలొద్దు. దొరకగానే ముందు దాన్ని చంపుర్రా, తర్వాత ఆడిని ఆడి అమ్మని చంపండి రా. అర్థమవుతుందా? ఆపురా. వదిలేరా ఏమైనా అవుతుంది. కూర్చోలేమని పబ్లిక్ నన్ను బద్నాం చేస్తావే. ఆలోచన బిక్తాడే. ఏం బిక్తాడు? ముట్టకు. అని ముందే నిన్ను ఎట్లా చంపుతాను చూడు. నా కళ్ళు తీసి బ్రతికినా. చూడు. నీకేం కాలే కదా? మౌని ఇటు చూడు. చచ్చిపోయిండ్రా? మౌని మౌని నీకేం కాలేగా? మౌని కొంచెం అయితే మౌని చచ్చిపోతుండే, కనవల్లే. మౌని 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 ఎందుకు ఏడుస్తున్నావు మౌని? ఆ? సచ్చిండు సైతాన్ కొగాడు సావని. మనకే కాదు, ఊళ్ళో పిల్లలు సగం మందికి పీడ పోయింది. తప్ప అంది. ఆయన నన్నే జైలు వేస్తారా? వేసుకొని 10,000 20,000 వేసుకొని, వాళ్ళ ఇష్టం. ఎట్లా బతుకుతాం రా దూరమై? నేను చచ్చిపోతా. నా వల్ల కాదు రేవంత్, నా వల్ల కాదు. బతకాలి మౌని, మనం బతకాలి. మనలాంటి వాళ్ళ కోసమే ఉంది ఈ ప్రపంచం. కులం మతం